హలో ఆల్ వెల్కమ్ టు సినివేరా. లాగ్ లేకుండా త్వరగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సినిమా కబుర్లు ఏంటో చూసేద్దాం. అల్లు అర్జున్ కి సిల్వర్ స్క్రీన్ మీద అండ్ అలాగే స్మాల్ స్క్రీన్ మీద కూడా సేమ్ ఫాలోయింగ్ ఉంది. యాక్చువల్ గా జనాలకి ఓపిక రోజు రోజుకి తగ్గిపోతుంది. ఒకసారి ఆల్రెడీ చూసేసిన సినిమా మళ్ళీ చూడడానికి ఇష్టపడరు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా టీవీలో 7 సార్లు వేసిన 6.78 టీఆర్పీ వచ్చింది. ఎప్పుడో రిలీజ్ అయిన రేసుగుర్రం సినిమాని రీసెంట్ గా టెలికాస్ట్ చేస్తే దానికి 3.65 టీఆర్పీ వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ బన్నీ అన్నకి వరల్డ్ వైడ్ గా ఉన్న రికగ్నైజేషన్. కొత్తగా రిలీజ్ అయిన మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా ఈ రేటింగ్ రావట్లేదు. పక్కా పుష్పరాజ్ మాస్ కదా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. రాజాసాబ్ సినిమా జనవరి 9, 2026 కి రిలీజ్ అవబోతుంది కదా. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నవంబర్ 23 న రిలీజ్ చేయబోతున్నారు. ఎస్ఎస్ తమ్మన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడంట. అండ్ డిసెంబర్ 25 కల్లా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుందంట. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారంట. యాక్చువల్ గా అయితే ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి. పోటీ ఎందుకని ఈ సినిమాని ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల యాక్ట్ చేస్తుంది అండ్ గెస్ట్ రోల్ లో రాశి ఖన్నా యాక్ట్ చేస్తుంది. కీర్తి సురేష్ తన హస్బెండ్ కూడా సినిమాల్లోకి లాగడం ప్లాన్ చేస్తుందంట. తన హస్బెండ్ యాంటోనీకి సినిమాకి చాలా దూరం, బట్ బాలీవుడ్ లో మంచి కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ కనెక్షన్స్ తో తన హస్బెండ్ కూడా సినిమాల్లోకి లాగడం ప్లాన్ చేస్తుందంట. ఫ్యూచర్ లో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్ లో కూడా సినిమా చేసే అవకాశం ఉందని టాక్. నిధి అగర్వాల్ అండ్ యాంకర్ శ్రీముఖి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ అయ్యారు. నవంబర్ 21 న లకడి కపూల్ సిబిఐ ఆఫీస్ లో బెట్టింగ్ యాప్స్ కేసులో వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా దగ్గుబాటి, విష్ణుప్రియ, శ్రీ హనుమంతుని ఇలాగ సినిమా సెలబ్రిటీస్ అండ్ యూట్యూబర్స్ తో కలిపి 29 మెంబర్స్ ని ఇన్వెస్టిగేట్ చేశారు. కమల్ హాసన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మధురనాయకం సినిమా మళ్ళీ రీస్టార్ట్ అవబోతుంది. 1996 లో ఈ సినిమాని అప్పట్లోనే హైయెస్ట్ బడ్జెట్ 50 కోట్లతో స్టార్ట్ చేశారు. అప్పటికి సినిమా బడ్జెట్ అంటే 5 కోట్లు 10 కోట్లు అంతే. 20 కోట్లు పెట్టారంటే అది హైయెస్ట్ బడ్జెట్ కిందే లెక్క. అలాంటిది అప్పట్లోనే 50 కోట్లు బడ్జెట్ పెట్టి దాదాపు 1.5 years షూటింగ్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమాని సెలవు చేశారు. ఆ 1.5 years షూటింగ్ కి 5 crores ఖర్చు అయింది. మళ్ళీ ఇప్పుడు ఆ సినిమాని రీస్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఏఐని యూస్ చేసుకుని కమల్ హాసన్ గారు అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలో ఈ సినిమాని తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ప్రతి యాక్టర్ కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో ఒక్కసారైనా తన యాక్టింగ్ కెరీర్ ముగిసే లోపు యాక్ట్ చేయాలని ఉంటుంది. అలాగే భాగ్యశ్రీకి కూడా ఒక డ్రీమ్ రోల్ ఉందంట. అరుంధతి సినిమాలో జేజమ్మ క్యారెక్టర్ లాంటి రోల్ లో యాక్ట్ చేయడం తన డ్రీమ్ అంట. ఒక క్యూట్ లవ్ స్టోరీస్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది గానీ అనుష్క యాక్ట్ చేసిన జేజమ్మ లాంటి రోల్ అంటే స్వీటీ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేయాలా చేయడం అంటే కొంచెం డౌటే. ప్రెసెంట్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకు అడుగుతున్నానంటే టాప్ హీరోయిన్ కే కదా హైయెస్ట్ రెమ్యునరేషన్ ఉండేది. మీ మైండ్ లోకి వచ్చిన హీరోయిన్ ఎవరో? నాకు తెలిసి రష్మికనో, శ్రీలీలనో లేదా ఇంకో ఇద్దరు లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ల పేరు అనుకుని ఉంటారు. కానీ వాళ్ళు కాదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ నయనతార. ఒక్కో సినిమాకి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అదేంటి బ్రో, రష్మికకి చాలా పాన్ ఇండియా హిట్స్ ఉన్నాయి కదా, మరి టాప్ హీరోయిన్ తనే అవుతుంది కదా అని అంటారేమో. కానీ రెమ్యునరేషన్ పరంగా, క్రేజ్ పరంగా నయనతారనే టాప్. సరిపోదా సినిమారున్ సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో కార్తీ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. కార్తీ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన అన్నగారు వస్తున్నారు సినిమా డిసెంబర్ కి రిలీజ్ అవబోతుంది. బౌండెడ్ స్క్రిప్ట్ తో వివేక్ ని మళ్ళీ రమ్మన్నాడని టాక్. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో చేస్తున్న సినిమాకి స్టార్టింగ్ లో బెగ్గర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాకి టైటిల్ గా స్లమ్ డాగ్ అని పెట్టబోతున్నారని టాక్. ఆల్మోస్ట్ 90% ఇదే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పూరి గారికి ప్రెసెంట్ హిట్ ట్రాక్ లేదు, కానీ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు అని ఒకే ఒక్క పాజిటివిటీ ఉంది సినిమా మీద. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మళ్ళీ పాత పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్లో సినిమా అంటే అదే చాలు. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ యాక్ట్ చేస్తుంది. నాగ చైతన్య తండేల్ సినిమా హిట్ తర్వాత తన నెక్స్ట్ సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు భయ్య. కార్తిక్ దండుతో చేస్తున్న NC24 ద ఎరీనా ఫ్రమ్ విజన్ టు రియాలిటీ అని బిహైండ్ ద సీన్స్ రిలీజ్ చేశారు. చైతు ఇప్పటి వరకు టచ్ చేయని సబ్జెక్ట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బిహైండ్ ద సీన్స్ వీడియో. నవంబర్ 23 న చైతు బర్త్డే సందర్భంగా సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నారంట. ఇవి ఈ వీడియోకి సరిపడే సినిమా కబుర్లు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.